అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేద్దాం. అసలు ఈ ఫ్రై అయితే జిగురు లేకుండా టేస్టీగా చాలా బావుంటుంది. ఒక్కసారి బెండకాయ ఫ్రై రుచి చూసారంటే ఎప్పుడు ఇదే విధంగా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్‌తో తుడుచుకొని ఒక 1 ఇంచ్ ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఒక కప్పు శనగపప్పు, ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు, అలానే మన కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయినాయి దించేస్తాం అనుకున్నప్పుడు నువ్వులు వేయాలి. నువ్వులు ముందే వేసామంటే మాడిపోతాయి. దించుకుంటాం అనుకున్నప్పుడు నువ్వులు వేసి వీటన్నింటిని వేయించుకొని పక్కకి తీసేద్దాం. మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అవి వేగక ముందే బెండకాయ ముక్కలు కూడా వేసేయాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా కలిపేసి ఇవి కొంచెం మగ్గిన తరువాతే ఉప్పు, పసుపు వేయాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కారానికి సరిపడా ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఎండుమిర్చి, మనం ఫ్రై చేసిన పప్పులు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం వెల్లుల్లి కూడా వేయడం వలన ఫ్లేవర్ బావుంటుంది. వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఈ మాత్రం పొడైన తరువాత దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న బెండకాయ ముక్కల్లో కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఎప్పుడైనా బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే వేయాలి. అప్పుడే ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. ముందే వేసేసామంటే సాఫ్ట్‌గా అయిపోయి జిగురు ఎక్కువగా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి, అలానే కొంచెం వాటరు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేద్దాం. బెండకాయ ముక్కలు ఇలా జిగురు లేకుండా ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా! అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. శనగపిండి వేయడం వలన బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా బావుంటుంది. ఈ బెండకాయ ఫ్రైని మనం చాలా కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇలా మనం వేసిన శనగపిండి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇందులో నేను విడిగా కారమేమీ యాడ్ చేయలేదు. మనం ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కారమే సరిపోతుంది. మనం ముందు మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసేసి ముక్కలు చెదరకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ ఈ ముక్కలని కారప్పొడిలో ఫ్రై చేశామంటే మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే అస్సలు చాలా చాలా బావుంటది. బెండకాయ అంటే ఇష్టం లేదు, తినము అనేవాళ్ళు కూడా ఇంకొంచెం ఉందా అని అడగాల్సిందే. ఈ బెండకాయ ఫ్రై టేస్ట్ అయితే అంత బావుంటుంది. ఇందులో మనం స్పెషల్‌గా కారప్పొడి తయారు చేసి వేసాం. అలానే శనగపిండి వేసాం. అన్ని టేస్టులు సూపర్ హిట్. ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన బెండకాయ ఫ్రై అయితే రెడీ. అసలు ఈ బెండకాయ ఫ్రైని చపాతీతోటైనా, వైట్ రైస్‌తో అయినా, లేకపోతే పప్పు, సాంబార్ చేస్తాం కదా! అలా చేసినప్పుడైనా ఈ బెండకాయ ఫ్రై ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపరో సూపరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.